గ్యారంటీలు అని చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా మొన్నటి వరకు రైతులను ఎంత మోసం చేసిందంటే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి దాదాపు సగం మందికి కూడా రుణమాఫీ చేసిన చరిత్ర కనబడతలేదు. ఇప్పుడు ఏంటంటే రుణమాఫీ అయిందని చెప్పి చేతులు దులుపుకోవడం జరిగింది. మరి ఇంకొకటి రైతు బంధు ఏదైతే కేసీఆర్ గారు 5,000 రూపాయల చొప్పున ఫసలుకు 5,000 రూపాయల చొప్పున ఎకరానికి 10,000 రూపాయల చొప్పున గత 10 సంవత్సరాల నుంచి రైతు బంధు ఇవ్వడం జరిగింది. ఆ రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అని చెప్పి ఎకరానికి 7,500 అంటే సంవత్సరానికి 15,000 రూపాయలు ఒక రైతుకి ఇస్తా అని చెప్పి మోసం చేయడం జరిగింది. అయితే మొన్నటి రోజున మేము ఎకరానికి 6,000 రూపాయలే ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే నువ్వు రైతును అబద్ధ హామీ ఇచ్చి గద్దెనెక్కినావు కాబట్టి రైతుల పక్షాన మా కేటీఆర్ గారి పిలుపు మేరకు మేము ఇవాళ రోడ్డెక్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. నిరసన కార్యక్రమం జరుగుతుంది. రైతుల పక్షాన ఏదైతే నువ్వు 15,000 రూపాయలు అని చెప్పి వానాకాలం పెట్టుబడి కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఇప్పుడు ఏషంగి నాట్లు కూడా అయిపోయినాయి. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతు కూడా నువ్వు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అని చెప్పి ఇప్పటి వరకు కూడా ₹1 ఇవ్వలేదు. ఏంటంటే మీ గవర్నమెంట్ ఏంటి కాలయాపన చేస్తుంది తప్ప రైతులకు కానీ పేద ప్రజలకు కానీ ఎలాంటి లబ్ధి చేకూర్చడం లేదు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మీరు ఒకవేళ చేతకాకపోతే మీ గ్యారంటీలు అమలు చేయడం చేతకాకపోతే మీరు దిగిపోవాలి. మా కేసీఆర్ ఆధ్వర్యంలో ఎంత మంచి సంక్షేమ పథకాలు నడిచినాయి. రైతులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము మా ముస్తాబాద్ మండల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.